నమస్కారం. జై 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 జయ హే మహిళా శక్తి దేశభక్తి కథలు అనే యూట్యూబ్ స్క్రిప్ట్ చూశాక కొందరు భారతీయ మహిళల గురించి, వాళ్ళ ధైర్యం, దేశసేవ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందామనిపించింది. అవును, ఆ స్క్రిప్ట్ మొదట్లో అన్నట్టే కదా, స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసిన వీరుల రక్తం ఈ మట్టిలో ఇంకా ప్రతిధ్వనిస్తుంది అని. నిజమే. ఈ చర్చలో మనం ముఖ్యంగా వేరువేరు రంగాల్లో దేశం కోసం ఈ మహిళలు ఎలా పనిచేస్తున్నారో, వాళ్ళ కృషి ఏంటో చూద్దాం. చాలా మంచి ఆలోచన. ఎందుకంటే తరచుగా మనం వినం కదా ఇలాంటి కథలు, ఎక్కడో తెర వెనుకే ఉండిపోతాయి. అవును, యుద్ధ భూమిలో పోరాటమే కాదు, దేశభక్తికి చాలా రూపాలుంటాయని ఈ కథలు మనకు బాగా గుర్తు చేస్తాయి. వాటిని చూడటం ముఖ్యం. సరే, మరి ముందుగా సైన్యం నుండి మొదలు పెడదాం. తప్పకుండా. మొదలత కథ చిన్నప్పటి నుంచి ఒక కళ. వాళ్ళ నాన్న చెప్పిన యుద్ధ కథలు విని ఆ యూనిఫామ్ వేసుకోవాలని ఎంత పట్టుదల. ఆ స్క్రిప్ట్ లో చెప్పారు కదా, ఎంత కఠినమైన శిక్షణ తీసుకుందో. హిమాలయాల్లో ఆ చలిని తట్టుకుని నిజంగా భారత సైన్యానికి గర్వకారణం ఆమె. అవును. అలాగే ఇంకొకరు యూఫీమియా మానసవర్మ. మహిళలు శారీరకంగా బలం తక్కువ అనే ఆలోచన ఉంటుంది కదా. అవును, ఆ అపోహ. దాన్ని ఛాలెంజ్ చేస్తూ కమాండో శిక్షణ పూర్తి చేసింది. అది కూడా చాలా స్ఫూర్తి. ఇక్కడ మనం గమనించాల్సింది వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్ మాత్రమే కాదు, ఆ మెంటల్ స్ట్రాంగ్నెస్, ఆ సంకల్పం. అవును, సంకల్పం. ఎందుకంటే ఇది పురుషులదే రాజ్యం అనుకునే రంగంలోకి రావడమంటే అడ్డంకులను దాటాలి, సమాజం ఏమనుకుంటుందో పట్టించుకోకూడదు. నిజమే. ఈ విజయం అసలు బలం అంటే ఏంటి అనే దానికి కొత్త అర్థం చెబుతోంది. సరిగ్గా చెప్పారు. ఇక నావికాదళం వైపు వస్తే సోమనాథ ప్రియ సముద్రపు అలల్ని చీల్చుకుంటూ దేశ సరిహద్దులకు ఒక కవచంలాగా నిలవడం. కవచంలా. ఆ కథనం అదే చెబుతుంది. సముద్రం మీద మన జెండా ఎగురితే అది జస్ట్ ఒక జెండా కాదు, అది మన గర్వం, మన అధికారం అని గుర్తు చేస్తుంది. నిజమే. సముద్ర మార్గాలు దేశానికి ఎంత ముఖ్యమో మనకు తెలుసు, వాణిజ్యానికి, రక్షణకి కూడా. అవును. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నావికాదళంలో మహిళల పాత్ర కేవలం నెంబర్స్ పెంచడం కాదు, వాళ్ళు కొత్త స్కిల్స్, కొత్త ఆలోచనలు తీసుకొస్తున్నారు. ఓ అలాగా. అవును, మారుతున్న సవాళ్లకు అది చాలా అవసరం. అంటే ఆ రంగం సామర్థ్యం ఇంకా పెరుగుతుంది. ఇది మంచి పాయింట్. మరి వైమానిక దళం, అక్కడ కూడా ఇలాంటి వాళ్ళున్నారు. రక్షల్ రాజ్. విన్నాను. ఆమె విమానం నడిపే ప్రతిసారి దాని వెనుక దేశం పట్ల అపారమైన ప్రేమ ఉంటుందని ఆ స్క్రిప్ట్ లో ఉంది. ఇంకా శివంగి సింగ్, యువతకు, ముఖ్యంగా అమ్మాయిలకు, యువతికి స్ఫూర్తి, ఒక రోల్ మోడల్. ఫైటర్ ప్లేన్ ట్రైనింగ్ లో టాప్ పర్ఫార్మర్. వైమానిక దళంలో రాణించాలంటే టెక్నాలజీ మీద పట్టుండాలి, చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి. అవును, చాలా నైపుణ్యం కావాలి. ఈ మహిళలు పైలట్లుగానే కాదు, టెక్నీషియన్స్ గా, ట్రైనర్స్ గా కూడా రాణిస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. కరెక్ట్. ఇదివరకు మగవాళ్లకే సాధ్యం అనుకునే అత్యంత స్కిల్డ్ జాబ్స్ లో కూడా మహిళలు ఎంత బాగా చెయ్యగలరో ఇది చూపిస్తోంది. ఇది కేవలం వాళ్ల విజయం కాదు, మనందరి ఆలోచనలకి ఒక సమాధానం. సైనిక రంగాల నుంచి కొంచెం పక్కకొచ్చి న్యాయ రంగం గురించి మాట్లాడదాం. సరే. దేశాన్ని బయట నుంచి సైనికులు కాపాడితే, దేశం లోపల న్యాయాన్ని, ప్రజల హక్కులను కాపాడేది లాయర్లు కదా. అవును. స్వాతి లాంటి వాళ్ళు అణగారిన వర్గాల కోసం నిరంతరం పోరాడుతూ వాళ్లకి నిజమైన స్వేచ్ఛ అందేలా చేస్తున్నారని ఆ స్క్రిప్ట్ లో ఉంది. ఈ పోలిక బాగుంది. దేశ భద్రత అంటే సరిహద్దులే కాదు, అంతే. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, సమానంగా చూడాలి, చట్టం ముందు అందరూ సమానమే అని నిలబెట్టటం, బలహీనులకు అండగా ఉండటం, ఇది కూడా దేశ సేవే. అవును, చాలా ముఖ్యమైన సేవ. నిజానికి దేశం లోపల న్యాయం సరిగ్గా ఉంటేనే కదా దేశం బలంగా ఉండేది. అదే పునాది. భవిష్యత్తు తరాల గురించి కూడా ఒక చిన్న ప్రస్తావన ఉంది అక్కడ. తృప్తి ఆడుకల్ రాయ్ చిన్న వయసే, అప్పుడే దేశభక్తి గీతాలు పాడుతూ తోటి స్టూడెంట్స్ కి స్ఫూర్తినిస్తోందట. భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది, దాన్ని కాపాడటం మన బాధ్యత అన్నట్టు. అవును, పిల్లల్లో చిన్నప్పటి నుంచే ఈ బాధ్యత, దేశం పట్ల ప్రేమ పెంచడం చాలా ముఖ్యం. నిజమే. ఇలాంటి కథలు వింటే వాళ్ళకి స్ఫూర్తి రావడమే కాదు, దేశం కోసం మనం కూడా ఏదైనా చెయ్యొచ్చు అనే ఆలోచన వస్తుంది. మొత్తంగా చూస్తే యూనిఫామ్ వేసుకున్న వాళ్ల దగ్గర నుంచి కోర్టుల్లో పోరాడే లాయర్ల వరకు
క్లాస్ రూముల్లో పాడే పిల్లల వరకు అవును, అందరూ. ప్రతి ఒక్కరూ వాళ్ళ పద్ధతిలో దేశానికి బలం చేకూరుస్తున్నారు. ముగింపుగా స్క్రిప్ట్లో చివరి వాక్యం మళ్ళీ గుర్తొస్తోంది. జై 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 జయ హే. ఇది కేవలం గీతం కాదు, ఇది మన తరం నుండి వచ్చే తరానికి అందించే ఒక గర్వ వాగ్దానం. వినేవాళ్లకి ఒక చిన్న ఆలోచనతో ముగిదాం. మనమిప్పుడు సైన్యం, న్యాయం, విద్య ఇలా వేర్వేరు రంగాల్లో మహిళల సేవ గురించి మాట్లాడుకున్నాం కదా. అవును. మరి దేశభక్తి లేదా దేశ సేవ అనగానే మనకు గుర్తొచ్చే పాత